సార్ దీనికి వెరీ సింపుల్ ఏంటంటే సార్, ఇది సినిమాకి సంబంధించిన కాదు, ఇది ఒక సినిమాకి సంబంధించిన కాదు సార్. బేసిక్లీ ఏంటంటే నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. అందరూ అడుగుతారు మీరు మంచి సినిమా ఎప్పుడు చేస్తారని. నాకు చాలా కోపం వస్తుంది. అంటే ఆఫ్ బీట్ సినిమాల్లో చెత్త సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి. కమర్షియల్ సినిమాలో మంచి సినిమాలు ఉంటాయి, చెత్త సినిమాలు ఉంటాయి. నేను ఎప్పటికీ కమర్షియల్ సినిమా చేయాలి. ఎందుకంటే సార్ ఒక యాక్టర్ నుంచి ఒక స్థాయి, ఒక యాక్టర్ నుంచి ఒక స్టార్ అవటం అనేది సార్, ఒక స్టార్ అవటం అనేది అందరూ అంటారు, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటారు 100 గుళ్ళు కట్టుంటే పోయిన జన్మలో ఈ జన్మలో స్టార్ హీరోగా పుడతారని. అంటే అంత లవ్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు, అంత అభిమానం ఉన్నప్పుడు దాన్ని ఆ అభిమాన్ని హోల్డ్ చేసే ప్లాట్ఫామ్ కమర్షియల్ సినిమా సార్. అంత లవ్ని చీప్గా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సో అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా, పిచ్చెక్కిపోయేలాగా. అంటే కమర్షియల్ సినిమా ప్రతి యాక్టర్ అంటే యాక్టర్ అయిపోకు, స్టార్ పర్ఫార్మర్ అవ్వు. అంటే యాక్టర్ అంటే వన్ సింగిల్ జానర్ సినిమాకి చేసేకు. నువ్వు ఇంత స్థాయికి వచ్చిన తర్వాత యాక్టర్గా ఉండు, బట్ వెన్ యూర్ స్టార్ బి అ స్టార్ పర్ఫార్మర్. ఈ ప్లాట్ఫామ్ మీద దిగిపోయి నేను నాలో యాక్టర్ సైడ్ కూడా ఉన్నాడు, అది ఈ బుట్ట సినిమాలో చూడండి, ఈ పిచ్చ నాకు లేదు. నేను ఇప్పుడు నా కిక్ ఏంటంటే కమర్షియల్ సినిమా అందరు చూశారు, అందరు ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ మ్యాన్ ఈ నేను చెప్పేది ఏంటంటే సినిమాకున్న బ్యూటీ ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గారు చూడొచ్చు, ఒక రిక్షా దొక్కి చూసుకోవచ్చు. దిస్ మీడియం ఇస్ అ హెడ్ కౌంట్ మీడియం. ఈ మీడియము ఒక్కొక్కటికి నచ్చాలి. ఎంతమందికి నచ్చితే అంత గొప్ప ఈ మీడియం. ఈ ఎవడి అంత గొప్ప కాదు, ఇట్స్ అ హెడ్ కౌంట్ మీడియం. ఇక్కడ అందరు ఈక్వల్, ఎంత ఎక్కువ మంది నచ్చితే. సో ఈ మీడియంలో మనకి ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే మనం అంత గొప్ప సినిమా తీసినట్టు. ఎవడో గొప్పోడు ఒక రివ్యూ రాస్తేనే, ఒక గొప్పోడు మెచ్చుకుంటేనే గొప్ప సినిమా తీసినట్టు కాదు. ఎంతమంది మెచ్చుకుంటే, ఎంత ఎక్కువ మంది మెచ్చుకుంటే అంత గొప్ప సినిమా తీసినట్టు నేను నమ్ముతాను. అది నాకు ఇష్టం. ఈ బ్యాలెన్స్ తీసుకురావడానికి మీరు చేసిన ఏమంటారు దాని ఎక్సర్సైజ్ ఏంటి? కోరిక సార్. కమర్షియల్ సినిమాలో డిగ్నిటీ తీసుకురావాలి, అంటే గ్రేట్ కమర్షియల్ ఫిల్మ్స్ తీసుకురావాలి. ఒక కమర్షియల్ సినిమాకి మంచి ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలో అవన్నీ యాడ్ చేయాలి. అదొక బ్యాలెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల వదిలేయాలి, కొన్ని చోట్ల పట్టుకోవాలి. కమర్షియల్ సినిమాని మ్యాక్సిమం డిగ్నిటీ తీసుకురావాలి, అదే నా కోరిక. ఇది అడగాలనిపించింది నాకు. చాలా మంది మనసులో ఉన్న క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలనిపించింది, అందుకని. ఓకే, అది నా డీప్ కోరిక. మిత్రులారా మరి దీన్ని తీసుకెళ్తే అలా ముందు తీసుకెళ్ళి దీన్ని మమ్మల్ని ఎక్కడ వదిలితే అక్కడ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 ఇయర్స్ పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము. నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళ్ళాం. వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్ అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది. వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం. కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. ఖాళీ వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా. సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని ఐ థింక్. నవీన్ గారు బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మి మూడింటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం
నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్ ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్విజ్డ్, దాన్ని కంప్లీట్గా పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంట్. ఇప్పుడు డైరెక్టర్ నార్మల్గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పనిచేసేప్పుడు ఎలా అనుకుంటానంటే, డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఎంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం. ప్రతి షాట్లో ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూడమన్నారు, చూసాం. సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయచ్చా ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు, సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా, కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లో ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి, నాకు ఖర్చు వచ్చేసింది. నేను వెళ్ళిపోయా అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటో మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి అనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే.